గాయాలతో నిండిన నా గత జీవితమును నీ రక్తముతో కడిగితివి. గాయాలతో నిండిన నా గత జీవితమును నీ రక్తముతో కడిగితివి. చెదరిన నా గుండెను బాగు చేసితివి. చెదరిన నా గుండెను బాగు చేసితివి. నీవెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా జీవితం. నువ్వు నాతో లేకుంటే మనగలనా ఒక్క క్షణం. నీవే నా ప్రాణం, నీవే నా జీవితం. నువ్వు నాతో లేకుంటే మనగలనా ఒక్క క్షణం. నే పాడేదా స్తుతి కీర్తన వేల్పులలో బాహు ఘనుడవని. స్తోత్రం. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని ఆరాధిద్దాం. యేసయ్యా నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవై నన్ను బ్రతికించితివి. నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవై నన్ను బ్రతికించితివి. నీ కాడినే మోయుట నాకెంతో మేలాయేను. నీ కాడినే మోయుట నాకెంతో మేలాయేను. నీ పరిచర్య చేయుటే నా భాగ్యము, నీ పరిచర్య చేయుటే నా భాగ్యము. నీవే నా సైన్యం, నీవే నా బాహుబలం. నువ్వు నాతో లేకుంటే మనగలనా ఒక్క క్షణం. నీవే నా సైన్యం, నీవే నా బాహుబలం. నువ్వు నాతో లేకుంటే మనగలనా ఒక్క క్షణం. నే పాడేదా స్తుతి కీర్తన వేల్పులలో బాహు ఘనుడవని. స్తోత్రం దేవా. విసిరివేయబడిన నా దీన స్థితి చూచువారి కన్నుల ఎదుట గొప్ప చేసితివి. విసిరివేయబడిన
నా దీన స్థితి చూచువారి కన్నుల ఎదుట గొప్ప చేసితివి. ఇంతగా ప్రేమించుటకు ఏమున్నది నాలోనా, ఇంతగా ప్రేమించుటకు ఏమున్నది నాలోనా, నీ కృప తప్ప వేరొకటి లేనే లేదు, నీ కృప తప్ప వేరొకటి లేనే లేదు. నీవే నా ప్రాణం, నీవే నా జీవితం, నీవు నాతో లేకుంటే మనగలనా ఒక్క క్షణం. నీవే నా ప్రాణం, నీవే నా జీవితం, మనగలనా ఒక్క క్షణం. నా హృదయ సారథి నా యేసయ్యా, 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 నా హృదయ సారథి నా యేసయ్యా. నేనున్నంత కాలము కొనియాడేదా, నేనున్నంత కాలము కొనియాడేదా, నేనున్నంత కాలము కొనియాడేదా, నేనున్నంత కాలము కొనియాడేదా. నీవే నా ప్రాణం, నీవే నా జీవితం, నీవు నాతో లేకుంటే మనగలనా ఒక్క క్షణం. నీవే నా ప్రాణం, నీవే నా జీవితం, నీవు నాతో లేకుంటే. నమ్మదగిన దేవుడా, నమ్మదగిన దేవుడా, నమ్మదగిన దేవుడా, నమ్మదగిన దేవుడా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా, నీవెంతైనా నీవెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి. కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప కృప తప్ప నీ కృప తప్ప కృప తప్ప కృప తప్ప కృప తప్ప కృప తప్ప వేరొకటి లేదయ్యా, కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయ్యా, కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయ్యా, కృప తప్ప వేరెవరు యేసయ్యా.
ఉన్నామంటే నీ కృప, సజీవులుగా ఉన్నామంటే నీ కృప, ఈరోజు స్థితిలో ఉన్నామంటే కేవలం నీ కృపే. నా నేడు గంత్రం మారని ఆరాధన స్తుతి ఆరాధన పదివేలలోనా అతి సుందరుడా నీకే ఆరాధన. చేతులు పైకెత్తి. పదివేలలోనా అతి సుందరుడా నీకే ఆరాధన. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. పదివేలలోనా అతి సుందరుడా నీకే ఆరాధన. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన
స్తుతి ఆరాధన. కృప కలుగునుగాక, 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 కృప కలుగునుగాక. విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. బంధకాలు తెగునుగాక, బంధకాలు తెగునుగాక, బంధకాలు తెగునుగాక, బంధకాలు తెగునుగాక. స్వస్థత ఇప్పుడే కలుగునుగాక, స్వస్థత ఇప్పుడే కలుగునుగాక, స్వస్థత ఇప్పుడే కలుగునుగాక, స్వస్థత ఇప్పుడే కలుగునుగాక, స్వస్థత విడుదల ఇప్పుడే కలుగునుగాక, 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 కలుగునుగాక. యేసు నామములో కలుగునుగాక. పరిపూర్ణమైన విడుదల కలుగునుగాక, పరిపూర్ణమైన సమాధానము కలుగునుగాక, పరిపూర్ణమైన ఆరోగ్యము కలుగునుగాక, పరిపూర్ణమైన నెమ్మది కలుగునుగాక. ప్రతి బంధకము యేసు నామములో తెగిపోవునుగాక, ప్రతి దయ్యము కార్యములో యేసు నామములో లయమైపోవునుగాక. ఆశీర్వాదము కలుగునుగాక, దీవెన కలుగునుగాక, సమృద్ధి జీవము కలుగునుగాక. స్తోత్రం 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 తండ్రి, స్తోత్రం ప్రభా. అయా కృపాకు సత్య సంపూర్ణుడైన యేసయ్యా, నీ బంగారు పాదముల కొందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా తండ్రి. గడిచిన వారం మొదలుకొని ఈ వారం వరకు కాచి కాపాడి నీ కృపలో దాచి భద్రపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభా, ఆయుష్నిచ్చి తండ్రి నైనా ఈ దినం నీ సన్నిధిలో ప్రభా సజీవ లెక్కలోని ఉంచినందుకై నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. అవును ప్రభా, ఈ దినం ఎంతో మంది గతించిపోయినప్పటికీ అల్పులమైన మమ్మల్ని, అయోగ్యులమైన మమ్మల్ని తండ్రి అయ్యా ప్రేమించి మాకు దినం ఇచ్చారయ్యా. అందును బట్టి మీ కొందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. అవును ప్రభా, ఇంతవరకు ఆరాధన తండ్రి నీ నామాన్ని మహిమకరంగా జరిగించినందుకే మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. అవును ప్రభా, శక్తి చేత కాక బలం చేత కాకనైనా కేవలం నీ ఆత్మ మూలంగా మీరు జరిగించినందుకే మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అవును ప్రభా, ఇంతవరకు నైనా వాయిద్యాల ద్వారా చప్పట్ల ద్వారా అయ్యా నీ నామాన్ని మయపరచుటకు ప్రభా మీరు ఇచ్చిన కృపకై మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా ఇంతవరకు ప్రభా ఆరాధనలో తండ్రి నీ నామానికే మహిమ తెచ్చుకున్నందుకై మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా కూడా వచ్చిన బిడ్డలు మీరు ఆశ్రయించండి, దీవించమని ప్రార్థిస్తున్న ప్రభా. అయ్యా రాలేని బిడ్డలు కూడా త్వరగా నీ పాసానికి నడిపించమని ప్రార్థిస్తున్న తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలనైనా ఇదిగోనైనా పరాక్రమశాలి మినిస్ట్రీస్ ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నైనా. అయా 3 సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా 3 సంఘాలు మీరు ఆశీర్వదించి దీవించి నైనా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం నైనా. 3 సంఘాల సంఘ సరిహద్దు విశాలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా అనేక నూతన ఆత్మలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా 3 సంఘాల్లో జరుగుతున్న ఆరాధనలు ప్రభా మీ నామాన్ని మహిమకరంగా మీరు జరిగిస్తున్నందుకే మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. ఇదిగోనైనా ప్రభా నెల్లూరులో ప్రభా అయా నూతన మందిరం కట్టుకోవాలి తండ్రి. అయా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. అయా నూతన మందిరానికి కావలసిన ప్రతి అవసరతలనైనా మీ నామాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. మీ కొందనాలు స్తోత్రాలు. అయా 3 సంఘాలకు వస్తున్న ప్రతి కుటుంబాలనైనా పేరు పేరున ఆశీర్వించి దీవించమని ప్రార్థిస్తున్నాం నైనా. అయా ప్రతి ఒక్క బిడ్డనైనా ప్రతి కుటుంబంనైనా పరాక్రమశాలి మినిస్ట్రీస్ లో అయా మీ సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కొందనాలు స్తోత్రాలయ్యా. అయా మా మినిస్ట్రీని అయా రాబోయే రోజులకు బలమైన జనాంగంగా చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. అయా అనేక జనాంగాలుగా అయా విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. అయా అనేక శాఖలుగా అనేక విధులుగా తండ్రి అయా మీరు విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కొందనాలు స్తోత్రాలు దేవా. అయా 3 సంఘాల పట్ల మీ చిత్తం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నైనా. మీ ఉద్దేశాలు మీ ప్రణాళికలు తండ్రి అయా మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు దేవా. ఇదిగోనైనా మీ దాసుడు తండ్రి అయా మీ పక్షం నిలబడుచుండగా మీ శిలువ చాటున మరుగు చేసుకొని తండ్రి అయా మీ నోటు బురగా మీరు వాడుకొని అయా మీరు అభిషేకించి అగ్ని జ్వాల వల్ల మీరు మండించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా పరిశుద్ధాత్మ తండ్రి మీ దాసు నోట మీ మాట ఉంచి తండ్రి అయా కుడి వచ్చిన బిడ్డలతోనూ నాతోనూ మా అందరితోనూ అయా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నైనా. అవును తండ్రి, ఏ బిడ్డ ఏ అవసరం ఇంత వచ్చి ఉందో
అయా నువ్వు హృదయంతరంగా ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. అయా ప్రతి బిడ్డతోనైనా మీ దాసుని ద్వారా మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నైనా. అవును తండ్రి నైనా, మీరు మాట్లాడితే మా జీవితాలు అయా వెలిగించబడతాయి, బ్రతికించబడతాయి, అయా జీవింపబడతాయని మీరు మాట్లాడుతున్నారు నైనా. అట్టి జీవవాకులతో మీ దాసుని ద్వారా మాతోనే మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నైనా. ముఖ్యంగా వినే మనసు, గ్రహించే మనసు, అయా సమ్మతించే మనసు మాకందరికి దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. విని విడిచిపెట్టే వారిగా ఉండక మా హృదయంలో నింపుకొని వాక్యానుసారంగా జీవించే కృపను మాకందరికి దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. ఇంతవరకు నైనా తండ్రి అయా ఆరాధన జరగడానికి అయా మీరు ఇచ్చిన కృపకై మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను. మరి ముఖ్యంగా మీ దాసుడు వాక్యం చెప్తుండగా అయా మీరే మాతోనే మాట్లాడమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని స్తుతి మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ పరాక్రమశాలైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఇంకా దేవుని పరిశుద్ధమైన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకి మన కుటుంబాలకి తోడయ్యుండును గాక. కృప మనందరికి తోడయ్యుండును గాక. సంపూర్ణమైన సమాధానం, దీవెన, ఆశీర్వాదం, ఆరోగ్యం మన దేవుడు మనందరికీ కలుగజేయునుగాక. చాలా మందికి ఇష్టం లేటుంది ప్రభాకరణ. సంపూర్ణమైన దీవెన, ఆశీర్వాదం, ఆరోగ్యం మరి బిడ్డలందరికీ ఇష్టం లేటుంది. అందుకని ఎవరు ఆమె చెప్పట్లా. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సర్వశక్తిమంతుడు. దేవుడు మనల్ని దీవించడానికి చాలా ఆశతో ఎదురు చూచే దేవుడు. ఆయన మనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, సంపూర్ణమైన దీవెనను, సంపూర్ణమైన ఆశీర్వాదమును అనుగ్రహించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్న దేవుడు. హల్లెలూయా. విశ్వసించిన వారందరూ దేవుని యొక్క దీవెనలు సమృద్ధిగా పొందుకొందురుగాక. హల్లెలూయా. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. ప్రతి ఒక్కరు బైబిల్ తెరుద్దాం. కీర్తనలు 63వ కీర్తన, 63వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. 63వ కీర్తన 1-2 వచనాలు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. చాలు చాలు. చదవబడిన లేఖన భాగాన్ని అర్థమయ్యే రీతిలో దేవుడు మనందరికీ బోధించునుగాక. దేవుడే మనతో మాట్లాడునుగాక. మనిషి యొక్క అంతరంగంలో నుంచి, మానవుడి యొక్క తలంపుల్లో నుంచి మాటలు వస్తే ఆ మాటలు ప్రజలకు దీవెనకరంగా ఉండదు, ప్రజలకి ఆశీర్వాదకరంగా కూడా ఉండదు. కానీ దేవుని హృదయాంతరంగంలో నుండి, దేవుని తలంపులలో నుండి దేవుడే కానీ మాట్లాడితే ఆ మాటలు మనకెంతో దీవెన, నెమ్మది, ఆశీర్వాదం, ఆరోగ్యం. బైబిల్ ఒక మాట రాయబడింది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని. దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్కు ద్వారా మనల్ని బాగు చేస్తాడని దేవుని లేఖనం చాలా స్పష్టంగా తెలియపరిచింది. అంటే బాగుపరచబడాలి అన్నా, దీవించబడాలి అన్నా, ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా మన కుటుంబాలు, మన బిడ్డలు, మన సమస్తం ఉండాలి అన్నా అది దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే సాధ్యము. ప్రైజ్ ది లార్డ్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలో ఇదే నాకు చెప్పాలా, నా బాధలో ఇదే నాకు నెమ్మది నిచ్చెను. దేవుని యొక్క వాక్యము బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యం మనకి నెమ్మదిని, సమాధానమును కలగజేస్తుంది.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుని వాక్కు, దేవుని మాటలకి మనం చాలా జాగ్రత్తగా ఆసక్తి చూపించిన వారమైతే దేవుడు మనల్ని దర్శించుదురుగాక. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదకెదను. నీ బలాన్ని, నీ ప్రభావాన్ని చూడాలన్న ఆశతో నీ పరిశుద్ధాలయమునందు ఆశతో నీ తట్టు నేను కనిపెట్టి ఉన్నాను. దేవుని బిడ్డలారా, జీవించి ఉన్నామంటే దేవుని కృప, బ్రతికి ఉన్నామంటే దేవుని కృప, ఆరోగ్యం ఉందంటే దేవుని కృప, ఆశీర్వాదం ఉందంటే దేవుని కృప, సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. మనం అంతకుముందు వారం మాట్లాడుకున్నాం, కర్నూలులో ఒక బస్సు కాలిపోయి ఇంచుమించు 19 మంది చనిపోయారండి కదా. అది నా దేవుని బిడ్డలారా మరొక ముందే మళ్ళీ తెలంగాణలో చూసారా, సేమ్ బస్సే టిప్పర్ వచ్చి కొట్టి ఆ టిప్పర్లో ఉన్న కంకర మొత్తం బస్సులో ఉన్న వాళ్ళ మీద పడి ఊపిరాడక ఇంచుమించు 21 మంది చనిపోయారు. యూట్యూబ్లో న్యూస్ చూస్తామంటే వెళ్ళారా, ఎక్కడెక్కడో అన్ని బస్సులే. ఈ మధ్య నేను ఒక పాస్టర్ గారు మాట్లాడుకుంటూ అది ఈ డిస్కషన్ చేసుకుంటా ఉంటే మరి ఆ సందర్భం వచ్చింది. బైకుల్లో పోయినా సేఫ్టీ లేదు, బస్సులో పోయినా సేఫ్టీ లేదు, ఫ్లైట్లో పోతే కూడా ఆఖరికి సేఫ్టీ లేదు, ట్రైన్లో పోయినా సేఫ్టీ లేదు, పోనీ నడుచుకుంటూ పోయినా కూడా సేఫ్టీ లేదు. ఇంకెక్కడ మానవుడికి సేఫ్టీ, ఇంకెక్కడ మానవుడికి కాపుదల, ఇంకెక్కడ మనిషికి భద్రత? నిజమే కదా. ఇంతకుముందు ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం అని బోర్డు వేసేవారు వెనకాల, ఇప్పటికీ ఉంటుందిలే బహుశా. ప్రైవేటు బస్సుల్లో జర్నీ చేస్తే మరి ఇబ్బందులు తలెత్తుతాయి, ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అని వెనకాల బోర్డు వేసేవారు, ఇప్పటికీ ఉంటుంది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో కూడా గ్యారెంటీ లేదు మనిషికి. ఇట్లా నెలకోసారి మేము కర్నూలుకి వెళ్ళాలమ్మా, నెలకోసారి మేము కర్నూలుకి వెళ్ళాలి. మా పాస్టర్ మా సంగతి గుర్తొచ్చినప్పుడల్లా, మనం రాత్రి కూడా జర్నీ చేయాలి కదా, మనం నైట్ కూడా జర్నీ చేయాలి కదా, జర్నీ చేద్దాం కానీ నిద్రపోకుండా మేలుకోని కూర్చుందాం. ఇట్లారా అంటే మనిషి యొక్క సైకాలజికల్గా ఖచ్చితంగా బలహీనపడతాం. ఒక బస్సు బోట పడిందంటే ఖచ్చితంగా అవతల వ్యక్తి ఖచ్చితంగా భయం, ఫియర్ ఖచ్చితంగా వస్తుంది బిడ్డారా. కాబట్టి నిజం చెప్పాలంటే మనిషికి, మానవుడికి రక్షణ, భద్రత, కాపుదల ఎక్కడుంది లోకంలో అంటే ఎక్కడ లేదు. ఆఖరికి ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటే కూడా ఫ్లైట్ కూడా సమస్త కూలిపోయి మొత్తానికి నా దేవుని బిడ్డారా మరి ప్రజలందరూ పీస్గా మారిపోయారు ఆఖరికి. ఈ రకంగా తెలుసుకుంటూ పోతే ఎక్కడ మానవుడికి స్వేచ్ఛ, ఎక్కడ మానవుడికి విడుదల, ఎక్కడ మానవుడికి మరి భద్రత, కాపుదల అనేది ఇంకెక్కడ ఉంటుంది అనేది అర్థం కావట్లేదు. నిజంగా సజీవులమై, ఆరోగ్యవంతులమై, దీవెనకరమైన పాత్రులమై నేటి వరకు మనం ఈరోజు సజీవులుగా ఉన్నామంటే కేవలం అది మన పట్ల మన దేవుడు కలిగి ఉన్న అనధికాల సంకల్ప ప్రణాళిక. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడి బుక్ చదువుతున్నా నేను. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడి బుక్ చదువుతున్నప్పుడు ఆ బుక్లో ఏం రాయబడిందంటే, దేవుని ఎన్నికలో, దేవుని ప్రణాళికలో ఉన్న బిడ్డలందరినీ, నా దేవుని బిడ్డలరా, దేవుడు ఎలాగైనా సరే ఆయన భద్రపరుచుకుంటాడంట, కాపాడుకుంటాడంట. ఆయన ప్రణాళికలో అంటే తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునిపే, నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునుపే కొంతమందిని దేవుడు ఆయన కొరకు ఏర్పరచుకుంటాడు. కొంత జనాంగాన్ని, కొంత గుంపును దేవుడు ఆయన కొరకు సమకూర్చుకుంటాడు. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన జనాంగాన్ని, దేవుని చేత ఏర్పరచుకున్న గుంపుని దేవుడు భద్రపరుస్తాడు, తప్పిస్తాడు, కాపాడుతాడు, కృప చూపిస్తాడు. ఆయన ఎలాగైనా సరే ఆ దేవుని బిడ్డలారా ఖచ్చితంగా అద్భుతాల మీద అద్భుతాలు జరిగించుకుంటూ ఆయన సురక్షితంగా తన ప్రజల్ని కాపాడుకుంటాడు. ఆ వాక్యం, ఆ మాట చదివినప్పుడు నా దేవుని బిడ్డలారా నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే
ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనమందరము దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవుని బిడ్డలము. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఉన్న మనమందరము దేవుని ఎన్నికలో, దేవుని ఏర్పాటులో, దేవుని అనది కాల సంకల్పంలో ఉన్న బిడ్డలందరం మనం. కాబట్టే దేవుడు మన పట్ల కృప చూపిస్తూ, తప్పిస్తూ, కాపాడుతూ నేటి వరకు సజీవులుగా నిలిపి మళ్ళందరి దేవుడు ఆయన భద్రపరుస్తూ వస్తున్నాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. ఆ దేవుని బిడ్డలారా, మనం ఏమైనామో అది కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే అయి ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు దేవుడు బలహీనులను ఏర్పరచుకుంటాడంట. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు ఎన్నిక లేని వారిని, లోకంలో తృణీకరింపబడ్డ వారిని ఆయన ఏర్పరచుకొని, ఎన్నుకొని ఆయన రాజ్య నివాసులుగా ఆయన ప్రతి జనాంగాన్ని స్థిరపరచుకుంటాడు. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడ్డ మనం, దేవుని చేత పిలువబడ్డ మనం, దేవుని యొక్క సంకల్పంలో ఉన్న మనం, మనల్ని, మన జీవితాలని ఆయన సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. దేవా, నా దేవుడవు నీవే, నా దేవుడవు, నా దేవుడవు నీవే, వేకునే నేను నిన్ను వెదకెదను. నీ బలమును, నీ ప్రభావాన్ని చూడాలన్న ఆశతో నీ తట్టు నేను కనులెత్తుచున్నాను. బైబిల్లో 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలు అనేక మంది ప్రవక్తలు, దైవజనులు, భక్తులు రాశారు. అందులో దావీదు రచించిన కీర్తనలు కొన్ని కీర్తనలో, దావీదు రచించిన కీర్తనలో ఆయన తెలియపరిచే మాట ఏంటంటే, దేవా, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే కాబట్టి నేను వేకువనే నేను నిన్ను వెదకెదను. నీ బలమును, నీ ప్రభావాన్ని చూడాలన్న ఆశతో నేను నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అని దావీదు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ మనం చదివితే ఆశతో నేను నీ తట్టు కనులెత్తుచున్నాను అని దావీదు మాట్లాడుతున్నాడు. మళ్ళా చెప్తున్నా, ఆశతో నీ తట్టు నేను కనిపెట్టి ఉన్నాను. నీ బలాన్ని, నీ ప్రభావాన్ని చూడాలి, నీ ఔన్నత్యాన్ని, నీ మంచితనాన్ని చూడాలి, నీ శక్తిని, నీ కృపను నేను అనుభవించాలి. కాబట్టి నీ బలమును నేను చూసినట్లు, నీ ప్రభావాన్ని నేను చూచినట్లు, నీ శక్తిని నేను చూచినట్లు, అయ్యా ఆశతో, నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. కాబట్టి ఒకసారి నీ బలాన్ని, నీ ప్రభావాన్ని ప్రభువా నాకు చూపించు, నేను ఆశతో ఎదురు చూస్తూ ఉన్నానయ్యా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మానవుడు ఆశాజీవి. మానవుడు అంటేనే ఆశాజీవి. నా దేవుని బిడ్డలారా, జీవించే ప్రతి మానవుడు ఏదో ఒక ఆశతో మనుగడ సాగిస్తూ ఉంటాడు. యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఈ లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమించొద్దు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ లోకాన్ని ప్రేమించవండి, దేవుని ప్రేమ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి మీరు లోకాన్ని ప్రేమించొద్దు అని లోకంలో ఉండే కొన్ని ఆశల గురించి యేసయ్య మాట్లాడాడు. నా దేవుని బిడ్డలారా, మనిషి నేత్రాశ కలిగి జీవిస్తుంటాడు, కంటికి కనబడినంత కావాలని. మనిషి శరీరాశ కలిగి జీవిస్తూ ఉంటాడు. నా దేవుని బిడ్డలారా, మరి ఎన్నో సుఖ సౌఖ్యాలు కలిగిన ఆశల కోసము ఇలా చెప్పుకుంటూ పోతే మానవుడు అనేక రకాల ఆశలు కలిగి భూమి మీద నివాసం చేస్తూ ఉంటాడు. అసలు ఆశ లేనివాడు ఒక్కడు కూడా లేడు. ఆశ ఉండాలి బిడ్డరా, దురాశ ఉండకూడదు. దురాశ గర్భం ధరిస్తే పాపం పరిపక్వం మరణానికి అంటదని యాకోబు రాసిన పత్రికలో రాయబడింది. కాబట్టి మానవుడు ఆశాజీవి. జీవిస్తున్న ప్రతి మానవుడు ఏదో ఒక ఆశ కలిగి ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్న మనకంటూ కొన్ని ఆశలు ఉన్నాయి, మనకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి, మనకంటూ కొన్ని ఆశయాలు ఉన్నాయి, మనకంటూ కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టి జీవిస్తున్న ప్రజలందరూ ఏదో ఒక ఆశ కలిగి జీవిస్తున్నారు. అలాగే దావీదు కూడా ఆశ కలిగి జీవిస్తున్నాడు. బైబిల్లో కొంతమంది భక్తులు మనం తీసుకుంటే
రకరకాల ఆశలు కలిగి వారి జీవితాన్ని ముందు కొనసాగించారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి దేవుడు మరి కానానుకు నడిపించే ఆ అరణ్య యాత్రలో దేవదూతలు భుజించే మన్నాని ప్రతిరోజు వేకుజామున తన ప్రజల కొరకు దేవుడు కురిపిస్తూ మన్నా చేత వారిని పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఈ ప్రజలకి మాకు మన్నా అవసరం లేదు, మాకు మాంసం కావాలని మాంసాపేక్ష కలిగి జీవించారని సంఖ్యాకాండంలో రాయబడింది. మన్నా అంటే దేవదూతలు భుజించే ఆహారం. మన్నా చాలా పవిత్రమైన శ్రేష్టమైన ఆహారం. అది పరలోకములోంచి కురిపించబడే ఆహారం. కాబట్టి పరలోకములోంచి దేవదూతలు భుజించే మన్నాని దేవుడు తన ప్రజల కోసం కుమ్మరిస్తే వారంటారు మాకు ఈ మన్నా మాకు అవసరం లేదు, మాకు మాంసం కావాలని మాంసాపేక్ష కలిగి ప్రజలు జీవించిరి అని రాయబడి. ఇంకా వారి జీవితంలో వదిలిపెట్టొచ్చిన ఐగుప్తులో తిన్న ఆహారం, ఐగుప్తులో జీవించిన సుఖ నివాసం, ఐగుప్తులో కలిగిన సమస్తం వాటి మీద ఆశతో వారు జీవించారని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. ఒక మాట చెప్తాను, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఏలయనగా ఆశపడు ప్రతి ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తారని సెలవిచ్చాడు. ఇంకో మాట రాబడింది, నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాను అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడాడు. కాబట్టి మన జీవితంలో ఎన్నో రకాల ఆశలు ఉంటాయి, ఎన్నో రకాల కోరికలు ఉంటాయి, ఎన్నో రకాల ఉద్దేశాలు ఉంటాయి, ఎన్నో రకాల తలంపులు ఉంటాయి, ఎన్నో రకాల ఊహలు, ఆలోచనలు, ఎన్నెన్నో. మానవుడి అంతరంగం ఒక అగాధం లాంటిది, ఎన్నో ఉంటాయి. కానీ 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 ఈరోజు మన ఆశలన్నీ పక్కన పెట్టి దావీదు ఆశ గురించి మనం మాట్లాడుకుందాముగాక. నేనేమంటానంటే, దావీదుకున్న ఆశ మనం కానీ కలిగి జీవించగలిగితే నా దేవుని బిడ్డలారా, ఈ జీవితం ధన్యం అంతే, మన జీవితం ధన్యం అంతే. దావీదుకున్న ఆశ, దావీదుకున్న కోరిక, దావీదుకుండే తపన, దావీదులో ఉండే జిజ్ఞాస, దావీదులో ఉండే వైరాగ్యం, దావీదులో ఉండే మంట, దావీదులో ఉండే కోరిక మనం కూడా కలిగి జీవించినట్లయితే నా దేవుడు మనందరూ దావీదులుగా మార్చి వేస్తాడు. హల్లెలూయా. అయ్యా, నేను ఎంతో ఆశతో నీ తట్టు కనులెత్తున్నాను, ఎదురు చూస్తున్నాను. ఏంటనంటే నీ బలాన్ని, నీ ప్రభావాన్ని చూడాలని ఆశ. నీ బలముతో నన్ను నింపు, నీ ప్రభావంతో నన్ను నింపు, నీ శక్తిని, నీ బలాన్ని నా మీద చూపించు. నేను ఆశతో ఎదురు చూస్తున్నాను దేవా, ప్రభువా. ఎందుకు దావీదు దేవుని ఆశను అంతగా ఇష్టపడుతున్నాడు? ఎందుకు దావీదు దేవుని బలాన్ని చూడాలని ఆశతో ఉంటున్నాడు అంటే, నా దేవుని బిడ్డలారా, దేవుని బలము మనుషులందరికంటే బలము కలిగింది. దేవుని శక్తి ఈ భూమి మీద అందరికంటే ప్రభావితమైనది. దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఔన్నత్యము ఈ భూమి మీద ఉన్న వాటన్నిటికంటే గొప్పది. ఆది అపోస్తుల కాలమందు పెంతెకోస్తు పండుగ దినమున యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత అపోస్తలందరూ కలిసి ఒక మేడగది మీద కూర్చొని ప్రభుని ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంచుమించు 10 రోజులు ప్రార్థన చేసిన తర్వాత 10వ దినాన 10వ రోజున పరలోకంలోంచి పరిశుద్ధాత్మ బలము వారి మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బలము వారి మీదకి ఎప్పుడైతే దిగి వచ్చిందో నా దేవుని బిడ్డలారా, వారందరూ దేవుని శక్తిని, దేవుని బలాన్ని పొందుకొని అది వరకు జీవించిన జీవితము, ఆ తర్వాత జీవించిన జీవితము చాలా డిఫరెంట్గా ఉంటుంది. అపోస్తల కార్యం మనం గమనిస్తే దేవుడు తన బలము చేత మనల్ని నింపితే, దేవుడు తన శక్తి చేత మనల్ని నింపితే, దేవుడు తన మహిమ చేత మనల్ని నింపితే, దేవుడు తన ఔన్నత్యం చేత మన జీవితాలను, మన బ్రతుకులు నింపితే, దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనం ఒక దేదీప్యమానంగా వెలిగించబడ్డ కుటుంబాలుగా మనం ఉంటాం. దావీదు 16-17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు గొర్రెల కాపరిగా దావీదు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కొన్ని గొర్రెల్ని కాస్తూ కాపాడుతూ ఉంటాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉండి గొర్రెలు కాసే టైంలో ఏమవుతుంది బిడ్డరా,
సింహము గొర్రెల మధ్యలో చొరబడుతుంది. ఒక సింహము గొర్రెల మధ్య చొరబడి మరి దావీదు కాస్తున్న ఆ గొర్రెల మందలు చెదరగొట్టి గొర్రెపిల్ల ఎత్తుకొని పోయినప్పుడు బైబిల్ రాయబడింది, మనుష్యుడు మేకపిల్లను చీల్చి చంపినట్టు దావీదు సింహాన్ని చీల్చి చంపెను. అయ్యా దావీదా, నీకు ఆ బలం ఎక్కడిది? నీకు ఆ పవర్ ఎక్కడిది? నీకు అలాంటి శక్తి ఎక్కడిది? దావీదు మనిషి, దావీదేమి జంతువు కాదు, దావీదు మనిషి. అయితే ఒకడు మేకపిల్లను చీల్చి చంపినట్టుగా, మేకపిల్లను ఈజీగా సులువుగా చంపినట్టుగా దావీదు సింహాన్ని చీల్చి చంపెను అని రాయబడింది. చంపి తన గొర్రెపిల్లను, తనకు అప్పగించబడిన మందులో ఒక గొర్రెపిల్లను జాగ్రత్తగా దావీదు కాపాడుకున్నాడు. నాకు అనిపించింది, దావీదు మనిషి కానీ సింహాన్ని చంపగల బలం దావీదుకి ఎలా వచ్చిందంటే, నా దేవుని బిడ్డలారా, దేవుడే దావీదును తన బలంతో నింపాడు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తా, దేవుని బలం చేత మనం నింపబడితే, దేవుని శక్తి చేత మనం నింపబడితే, దేవుని ప్రభావం చేత మనం నింపబడితే, దేవుని బలమే మనకు తోడుగా ఉంటే, సింహం లాంటి బలమైన శ్రమలను, సమస్యలను, శోధనలను, కష్టాలను, ఇరుకులను, ఇబ్బందులను నా దేవుని బిడ్డలారా మనం ఈజీగా జయించగలుగుతాము. హల్లెలూయా. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అని దానియేలు గ్రంథంలో రాయబడింది. తమ దేవుని ఎరిగేవారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారంట. అయితే ఏం చేయాలి? వారు తమ దేవుని ఎరిగి ఉండాలి. తమ దేవుని శక్తి ఏంటో, దేవుని మంచితనం ఏంటో, దేవుని ప్రభావం ఏంటో, దేవుని ఔన్నత్యం ఏంటో తెలుసుకోవాలి, ఎరిగి ఉండాలి. కాబట్టి అలా దేవుని బలాన్ని, దేవుని శక్తిని, దేవుని పవర్ను తెలుసుకున్న వారు గొప్ప కార్యములు భూమి మీద చేయగలుగుతారు. దావీదుకు దేవుని బలం తోడైంది కాబట్టి, దావీదుకు దేవుని ఔన్నత్యం, ప్రభావం తోడైంది కాబట్టి మేకపిల్లను చీల్చంపినట్టు సింహాన్ని చంపెను. అంటే దేవుని బలము తోడై ఉంటే మన జీవితంలో సింహం లాంటి సమస్యలను, శ్రమలు కూడా మనం జయించగలుగుతాము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడంట. సాతాను గాడికి ఉన్న పేర్లలో అపవాది, మన విరోధి, వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ఎందుకని? ఎవరిని మృంగుదునా అని. ఎవరిని మృంగుదునా? ఎవరి జీవితాలు పాడు చేయాలా, ఎవరి జీవితాలు పతనం చేయాలా, ఎవరి జీవితాలు విచ్ఛిన్నం చేయాలా, ఎవరి పిల్లల్ని తీసుకెళ్ళిపోవాలా, ఏ కుటుంబాలని నాశనం చేయాలా, ఏ కుటుంబాలని బంధకాల్లో బంధించాలా, ఏ కుటుంబాలని భూమి మీద శాపగ్రస్తంగా మార్చాలా అని వాడు సింహం వలె వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడంట వాడు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మరి అపవాది అయిన సింహం యొక్క బలము నుండి, శక్తి నుంచి తప్పించబడాలన్నా, క్షేమాన్ని సంపాదించుకోవాలన్నా, కాపాడబడాలన్నా, భద్రంగా జీవించాలన్నా, ఒక బలమైన ఆత్మీయతలో, బలమైన కార్యములు మన జీవితంలో మనం చూడగలగాలి అన్నా, అది మన బలము సరిపోదు, మన శక్తి సరిపోదు, మన ఔన్నత్యం సరిపోదు, మన ప్రభావం సరిపోదు. ఖచ్చితంగా దానికి దేవుని బలము తోడై ఉండాల్సిందే. దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తే, దేవుడు ఒక వ్యక్తికి శక్తినిస్తే, దేవుడు ఒక వ్యక్తిని తన ఆత్మతో నింపితే, తన బలాన్ని, తన ప్రభావాన్ని, తన శక్తిని ఒక వ్యక్తికి దేవుడిస్తే, అతను సింహం లాంటి సమస్యలను, శోధనలను, కష్టాలను, సాతాను యొక్క బంధకాలను అతడు ఈజీగా జయించగలుగుతాడు. ఏలయనగా మనం పోరాడేది మనుషులతో కాదు, ఆకాశ మండల మందున దురాత్మల సమూహంతో అని దేవుని లేఖనం సెలవిచ్చింది. కాబట్టి ఈ భూమి మీద నిరంతరము ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలు సింహం వల్లే గర్జిస్తున్నాయి, సింహం వల్లే తిరుగుతున్నాయి. అనేకుల కుటుంబాలు పాడు చేయాలని, ముఖ్యంగా దేవుని బిడ్డల కుటుంబాన్ని పతనం చేయాలని, దేవుని బిడ్డల కుటుంబాల నరకానికి ఈడ్చుకెళ్లాలని, దేవుని పిల్లల కుటుంబాలని శాపగ్రస్తులుగా, దరిద్రులుగా మార్చేయాలని, వీరందరినీ పాతాళములో బంధించాలని అపవాది వాడు కంకణం కట్టుకుని తిరుగుతున్నాడు. అయితే ఆ సింహం యొక్క బలము నుండి, సింహం యొక్క ప్రమాదం నుండి, ఆ సాతాను యొక్క బంధకాల నుండి తప్పించబడి క్షేమాన్ని మనం పొందుకోవాలంటే ఈ భూమి మీద దేవుని బలం అవసరము. నా దేవుని బిడ్డలారా, మన బలంతో మనం ఏం చేయలేం, మన శక్తితో మనం ఏం చేయలేం. మనం నిమిత్త మాత్రమే, కేవలం నిమిత్త మాత్రమే. ఈ లోకంలో మన మీద జరుగుతున్న, అదృశ్యంగా జరుగుతున్న అపవాది క్రియలు మనం లయపరచాలి అంటే, సాతాను శక్తులను ఓడించాలంటే, జయ జీవితం భూమి మీద జీవించాలంటే దేవుని బలము మన మీదికి దిగి రావాల్సిందే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దావీదుకు ఒకే ఒక ఆశ, అయ్యా నీ బలాన్ని చూడాలి, నీ ప్రభావాన్ని చూడాలి, నీ బలాన్ని చూడాలని, నీ ప్రభావాన్ని చూడాలని నేను ఆశతో ఎదురు చూస్తున్నా.
ఏం దావీదా, నీకెందుకు ఆశ? లోకములో ఎన్నో ఆశలు ఉన్నాయి. లోకంలో అనేక రకాల ఆశలు ఉన్నాయి. లోకంలో నేత్రాశ, శరీరాశ, లోక సంబంధమైన ఆశలు, కోరికలు, తలంపులు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. కానీ దావీదుకి ఎందుకు ఈ ఒక్క ఆశ మాత్రమే? దేవుని బలాన్ని చూడాలన్న ఒక ఆశతో దావీదు ఎందుకు ఎదురు చూస్తున్నాడు అంటే, దేవుని బలము చేత నింపబడితే, దేవుని ప్రభావం చేత నింపబడితే మన మీదికి లేచిన ఆయుధాలను కూల్చివేయగలుగుతామని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, సౌలు గవర్నమెంట్ మొత్తము వణికిపోతుంది, గడగడ గడగడ. సౌలు గవర్నమెంట్ మొత్తం గడగడ వణికిపోతుంది. ఒక సూర్యుడు, ఒక వీరుడు అనేక దినాల నుండి వాడు కేకలేస్తూ వీర పలుకులు పలుకుతున్నాడు. ఇజ్రాయెల్లో ఒక్కడు మగోడు లేడా? ఇజ్రాయెల్లో ఒక్కడు దమ్మునోడు లేడా? ఇదిగో నన్ను ఓడించగలిగిన సత్తా కలవాడు, ఇదిగో ఇజ్రాయెల్ దేశంలో ఏ ఒక్కడు లేడా? రండ్రా అని ఒక వీరుడు, సూర్యుడు సవాలు విసురుతుంటే ఇజ్రాయేలు సైనికులు, సౌలు గడగడ వణుకుతూ ఉన్నారు. బిడ్డలారా, నాకు అనిపించింది ఆ మాటలు విన్న తర్వాత దావీదుకి ఒక్కోనికి రోషం వచ్చింది. ఏమొచ్చింది? దావీదుకి ఒక్కోనికి రోషం వచ్చింది. దావీదుకి ఒక్కోనికి మంట రగిలింది. దావీదుకి ఒక్కోడికే ఎట్టనగా అసలు చంపాలా అని ఆశ పుట్టింది. వెంటనే వెళతాడు, జీవము కలిగిన దేవుని సైన్యమునకు విరోధంగా మాట్లాడుతున్న వాడు ఎవడీడు? ఈడు సున్నతి లేని ఫిలిస్తీయుడు వీడు, కాబట్టి ఒక దెబ్బతో వీడిని కొట్టి చంపేస్తానని గొల్యాతు చాలా హైటు, దావీదు పసిబాలుడు, చిన్న వయసు గలవాడు. నా దేవుని బిడ్డలారా, అంత పెద్ద బలాఢ్యుని చిన్న బలహీనుడు చంపేశాడు. హౌ దిస్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? దేవుడు దావీదుకు తన బలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మనం దేవుని బలాన్ని పొందుకోవాలి. మనం దేవుని బలం చేత నింపబడాలి. దేవుని శక్తి చేత మనం నింపబడాలి. దేవుని ప్రభావం చేత మనం నింపబడాలి. చాలా ఆశలు ఉంటాయి మనకి. లోకంలో ఎన్నెన్నో ఆశలు ఉంటాయి మనకి. లోకంలో ఎన్నో ఆశలు ఉంటాయి. లోకస్తులు లోక సంబంధంగా ఎన్నో ఆశలతో కలిగి జీవిస్తుంటారు. లోక సంబంధమైన వారు రకరకాల ఆశలు కలిగి భూమి మీద బ్రతుకుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలమైన మనము ఒక విజయవంతమైన జీవితం జీవించాలని, ఒక పవర్ఫుల్ జీవితాన్ని జీవించాలని, ఒక ఆశీర్వాదకరమైన దీవెనకరమైన జీవితాన్ని మనం జీవించాలని మనకు ఆశ ఉండాలి. కాబట్టి దేవుని బలం చేత నింపబడాలని, దేవుని శక్తిని మనం పొందుకోవాలని, దేవుని కృప చేత మనం నింపబడాలని ఈ ఆశతో మనం ఈ భూమి మీద ముందుకు సాగిపోవాలి. దేవుని బలమే తోడు ఉంటే, దేవుని శక్తి తోడు ఉంటే, దేవుని యొక్క ఆ ప్రభావం మన మీద నిలిస్తే ఎంతటి బలమైన కార్యములైనా, ఎంతటి బలమైన శోధనైనా, ఎంతటి బలమైన సమస్యలైనా యేసు నామములో, ఆయన నామములో మనము జయించగలుగుతాము. హల్లెలూయా. చాలామంది చాలా జయించాలనుకుంటున్నారు, ఓడిపోతూ ఉంటారు. చాలామంది చాలా జయించాలనుకుంటూ ఓడిపోతూ ఉంటారు. చాలామంది చాలా కంట్రోల్ చేసుకోవాలనుకుంటారు, ఓడిపోతూ ఉంటారు. చాలామంది నా దేవుని పిల్లరా, వారి జీవితంలో ఎదురవుతున్న సమస్యల విషయమై, కష్టాల విషయమై, శోధనల విషయమై, ఇరుకు ఇబ్బందుల విషయమై, వ్యాధి బాధల విషయమై చాలామంది కృంగిపోతూ, సమస్యలుపోతూ, అలసిపోతూ జీవితంలో నిరాశ చెందుతూ ఉంటారు. బిడ్డలారా, నేను ఒక మాట చెప్తాను. బలము లేని ప్రజలు, బలము లేని వారు ఖచ్చితంగా నిరాశపడిపోతారు. దేవుని శక్తి, దేవుని బలము, దేవుని యొక్క ప్రభావం లేని బిడ్డలు ఖచ్చితంగా వారి జీవితంలో ఓడిపోయిన జీవితం జీవిస్తారు. ఖచ్చితంగా దిగజారిపోతారు, ఖచ్చితంగా వెనుదిరుగుతారు. ఖచ్చితంగా వారి ఆత్మీయ జీవితంలో అనుకున్న స్థానానికి, అనుకున్న స్థాయికి ఎట్టి పరిస్థితులు కూడా ఎదగలేరు. కాబట్టి ఒక విజయవంతమైన జీవితం భూమి మీద మనం జీవించాలంటే, మన జీవితంలో మన మీదకి లేచిన శత్రువైనా, మన జీవితంలో మన మీదకి లేచిన ఆయుధాలైనా, మన జీవితంలో మన మీదకి లేచిన పోరాటాలైనా, మన జీవితంలో మన మీదకి లేచిన సమస్యలైనా, మన జీవితంలో మన మీదకి లేచిన శోధనలైనా ఏవైనా కావచ్చు, వాటన్నిటిని మనము జయించగలగాలంటే, తండ్రి నీ బలం, నీ ప్రభావం నాకు దయచేయండి దేవా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ప్రభు ఈ రోజు నా మనసులో పెట్టి మాట ఏంటంటే, మీరు అనేక విషయాల్లో ఓడిపోతున్నారు, మీరు అనేక విషయాల్లో కలవరపడుతున్నారు, మీరు అనేక విషయాల్లో చింతిస్తూ ఉన్నారు, మీరు అనేక విషయాల్లో బాధపడుతున్నారు, మీరు అనేక విషయాల్లో జయించలేక పడుతులేస్తూ ఉన్నారు, మీరు అనేక విషయాల్లో మరి జయించలేక, తట్టుకోలేక సమస్యలు పోతూ, అలసిపోతూ, కృంగిపోతున్నారు, అనేక విషయాల్లో ఏడుస్తున్నారు, అనేక విషయాల్లో బాధపడుతున్నారు, అనేక విషయాలు చాలా ఇబ్బంది పడుతున్నారు.
కాబట్టి మీ జీవితంలో, మీ కుటుంబాలలో, మీ బ్రతుకు బాటల్లో, మీ జీవితంలో మీకు ఎదురవుతున్న వాటిని జయించాలి, ఎదుర్కోవాలి, నిలబడాలి, తట్టుకోవాలి. వాటన్నిటి విషయమై విజయం మనకు అనుగ్రహించబడాలి అని అంటే మనకు అందరూ ఖచ్చితంగా అవసరము దేవుని బలము, దేవుని శక్తి. యేసుక్రీస్తు ప్రభువు ఇంచుమించు 3.5 సంవత్సరాలు సువార్త చేస్తూ ఆయన అపోస్తలులను శిష్యులను సిద్ధపరిచి ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి భయంకరమైన తుఫాను చెలరేగింది. ఆ తుఫానులో వీరు ఓడలో ప్రయాణం చేస్తూ, దోణిలో ప్రయాణం చేస్తూ వెళుతున్నారు. అయితే ఏమైంది అని అంటే అర్ధరాత్రి బిడ్డరా వారు వెళుతున్న దోణి మీదకి తుఫాను బీభత్సంగా కొట్టగా, తుఫాను దెబ్బకి, అలల తాకిడికి ఓడ, దోణి బద్దలైపోయే పరిస్థితి. శిష్యులందరూ అంటున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? నశించిపోతున్నాం, చింత లేదా అని శిష్యులు ఏడుస్తూ కేకలిస్తూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభువు ఎక్కడున్నాడు అని అంటే ఓడ అమరమున నిద్రిస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఓడ అమరమున నిద్రిస్తున్నాడు. శిష్యులు ఎక్కడున్నాడు? అమరము పై భాగాన ఉన్నారు. ఇప్పుడు తుఫాను చేత కొట్టి ఓడ బద్దలైపోవాలంటే నా దేవుని పిల్లారా, ఓడ బద్దలైన వెంటనే ఎవరు మునిగిపోతారంటే ఎవరైతే దిగువ భాగం ఉన్నారో వారే ఖచ్చితంగా మునిగిపోతారు. ఇప్పుడు ఎవరు అక్కడ? అమరము కింద యేసయ్య నిద్రిస్తూ ఉన్నాడు. ఒకవేళ దోణి పగిలిపోయినా, దోణి ముక్కలైపోయినా, అది బొక్కబొర్ర పడిపోయినా ఫస్ట్ మునిగిపోయేది ఎవరంటే ఓడలో నిద్రపోతున్న యేసయ్యే. చూడండి, ఓడ అమర భాగం ఉన్న యేసుక్రీస్తు ప్రభు ప్రశాంత నిద్రపోతున్నాడు. ఓడ పై భాగంలో శిష్యులు నశించిపోతున్నాం, చింత లేదా అని కేకలేస్తున్నారు. యేసు ప్రభు నిద్ర లేచి వెంటనే అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు సందేహపడుతున్నారు? అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు కంగారు పడుతున్నారు అని గాలిని, సముద్రాన్ని గద్దించాడు. గాలిని గద్దించగానే అది నిమ్మలమైపోయింది, తుఫాను నిమ్మలమైపోయింది. వెంటనే శిష్యులు అనుకుంటున్నారు, ఈయన ఎవరో, ఈయన ఆజ్ఞాపించగానే గాలి నిమ్మలమైంది, ఈయన ఆజ్ఞాపించగానే తుఫాను నిమ్మలమైంది, కాబట్టి ఈయన ఎవరో అని శిష్యులు యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుకోవడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈయన ఎవరో, ఈయన మాట సెలవేగానే, ఈయన ఆజ్ఞాపించగానే గాలి అణిగింది, తుఫాన్ అణిగిపోయింది. ఈయన ఎవరో? ఏమండి? యేసుక్రీస్తు ప్రభుతో తిన్నారు, యేసు ప్రభు కార్యాలు చూశారు, యేసు ప్రభుతో సహవాసం చేశారు. ఇంచుమించు 3.5 సంవత్సరాలు యేసయ్యతో పాటు ఉన్నారు, యేసయ్య కార్యాలు చూశారు, యేసయ్యతో సహవాసం చేశారు, ఆయన సువార్తలో పాల్గొన్నారు, ఆయన చేత దీవించబడ్డారు, ఆయనతో సహవాసం చేస్తున్నారు. అన్ని ఏళ్ళు ఆయన సహవాసం చేసినా ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న బలం, ఆయనలో ఉన్న పవర్ ఆ శిష్యులు గ్రహించలేకపోయారు, గమనించలేకపోయారు. కారణం ఏంటంటే వారు దేవుని ప్రభావం ఏంటో, దేవుని బలం ఏంటో, దేవుని శక్తి అంటే వారికి తెలియదు. ఈరోజు అనేక మంది దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు అనేక సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నా, అనేక సంవత్సరాలు దేవుని మందిరానికి వెళుతున్నా, అనేక సంవత్సరాల నుండి యేసయ్య నమ్ముకున్నా, యేసుక్రీస్తు ప్రభు మందిరానికి ఆరాధనకి వెళుతున్నా, కొన్ని ఏళ్ల నుంచి క్రైస్తవులుగా ఎంతో మంది ఉన్నప్పటికీ ఆ దేవుని యొక్క బలం ఏంటి, ఆయన యొక్క శక్తి ఏంటి, ఆయన ప్రభావం ఏంటి, ఆయన ఎలాంటి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎటువంటి పరాక్రమశాలి, ఎలాంటి బలమైన దేవుడు ఆయనని చాలా మందికి దేవుని శక్తి, దేవుని ప్రభావం తెలీదు. కాబట్టే నా దేవుని బిడ్డలు చాలా మంది ఓడిపోతుంటారు. వారి జీవితంలో ఎదురైన సమస్యల విషయమై, వారి జీవితంలో ఎదురైన శోధనల విషయమై, కష్టాల విషయమై, రోగాల విషయమై, వ్యాధుల విషయమై, అప్పుల విషయమై, బలహీనతల విషయమై, సాతాను శోధనల విషయమై, సాతాను భయపెట్టి ఆ వాటి విషయమై ప్రజలు కలవరపడుతూ, కృంగిపోతూ ఆఖరికి దేవునికి దురస్తులుగా మారిపోతుంటారు. ఈరోజు దేవుడు నా మనసులో పెట్టి ఒకే ఒక మాట, మీ మీదికి లేచిన, మీకు విరోధంగా లేచిన ప్రతి ఆయుధము నా దేవుడు కూల్చివేయును గాక. మీ కుటుంబాల మీదకి లేచిన సాతాను కాడులు, మీ కుటుంబాల మీదకి లేచిన బంధకాలు, మీ మీదకి లేచిన శ్రమలు, శోధనలు, మరి వ్యాధి బాధలు, అవి ఏవైనా కావచ్చు, ఎలాంటి శోధనైనా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయన తలుచుకుంటే ఒక్క దెబ్బతో వాటన్నిటిని మనం జయించే కృప చూపించగలుగుతాడు. అయితే దేవుని బలము చేత మనము నింపబడుదుము గాక. ప్రైజ్ ది లార్డ్.
దేవుని ప్రభావము చేత మనము నింపబడదుముగాక, దేవుని శక్తి చేత మనము నింపబడదుముగాక. నా దేవుని బిడ్డలారా, దేవుడు నా మనసులో పెట్టే ఒకే ఒక్క మాట, మనమందరము దేవుని బలాన్ని పొందుకోవాలి, మనమందరము దేవుని శక్తి చేత నింపబడాలి, మనమందరం దేవుని యొక్క ప్రభావం చేత నింపబడాలి. మనకందరికి దేవుని బలం కావాలి. మన బలము చేత ఏమి చేయలేం, మన బలము చేత ఏమి సాధించలేం. మన బలము చేత, మన శక్తి చేత, మన జ్ఞానం చేత, మన తెలివి చేత ఈ లోకంలో ఏమి సాధించలేము, ఏమి చేయలేము, దేన్ని జయించలేము. మనం జయించాలన్నా, ప్రతి సమస్తాన్ని ఓడించాలన్నా, మన జీవితంలో ఎదురైన ప్రతి ఆయుధాన్ని కూల్చివేయాలన్నా, ఒక శ్రేష్టమైన వారిగా మనం మార్చబడాలన్నా, దేశం యొక్క ఉన్నత స్థలంలో దేవుని మనం నిలబెట్టాలన్నా మనకు దేవుని బలం అవసరము. కాబట్టి బలము లేని క్రైస్తవ్యం మనకు ఉండకూడదు. బలమైన క్రైస్తవులుగా మనము మారుదుము గాక. హల్లెలూయా. పౌలు అంటాడు, నా కుమారుడు తిమోతి, క్రీస్తు యేసు కృపచేత నువ్వు బలవంతుడు కమ్ము అంటాడు. నా కుమారుడు తిమోతి, క్రీస్తు యేసునందు కృపచేత నువ్వు బలవంతుడు కమ్ము. క్రీస్తు యేసు కృపచేత నువ్వు బలాన్ని పొందుకో, నువ్వు బలం చేత నింపబడు. దేవుని బలాన్ని పొందుకో, దేవుని బలం చేత నింపబడు, దేవుని శక్తిని పొందుకో. ఎందుకని? దేవుని శక్తి లేకుండా ఏమి చేయలేము, దేవుని బలం లేకుండా ఏం చేయలేము, దేవుని ప్రభావం లేకుండా ఏం చేయలేము. మన జీవితంలో దేవునికి ఔన్నత్యం తోడు లేకుండా మనం ఏమీ జయించలేము. కాబట్టి దేవుని బలం చేత నింపబడితే, దేవుని ప్రభావం చేత నింపబడితే మన జీవితం భూమి మీద ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, కాబట్టి లోకములు ఎన్నో ఆశలు ఉన్నాయి, లోకములు ఎన్నో కోరికలు ఉన్నాయి. కానీ దావీదుకి ఒకే ఒక్క ఆశ, దావీదుకి ఒక్క ఆశ, దావీదుకి ఒక తపన, దావీదుకి ఒక కోరిక, దావీదులో ఒక మంట, దావీదులో ఒక వైరాగ్యం, దావీదులో ఒక జిజ్ఞాస మండుతుంది. ఏంటంటే, నేను నా దేవుని బలాన్ని చూడాలి. నా దేవుని బలం నాకు తోడుగా ఉంటే సింహాన్ని జయిస్తాను, నా దేవుని బలం నాకు తోడుగా ఉంటే ఎలుగుబంటిని జయిస్తాను, నా దేవుని బలం నాకు తోడుగా ఉంటే గొల్లియాతు జయిస్తాను, నా దేవుని బలం నాకు తోడుగా ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కాబట్టి అయ్యా, ఆశతో ఎదురు చూస్తున్నానయ్యా, నీ బలము నీ ప్రభావం నాకు దయచేయండి దేవా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బిడ్డలారా, బైబిల్ ఒక మాట రాయబడింది. నా వైపు చూడండి, నా వైపు చూడండి, బయట సౌండ్ పట్టించుకోబాకండి, నా వైపు చూడండి. బలము లేని వారికి సహాయము చేయటంలో నీకన్నా గొప్పవారు ఎవరు లేరు. బలము లేని వారికి సహాయము చేయటంలో అయ్యా నీకన్నా గొప్పవారు ఇంకెవ్వరు లేరు అని బైబిల్ ఒక మాట రాయబడింది. ఎవరు ఈ మాట తెలియపరిచారు అని అంటే, ఆసా అనే రాజు ఈ మాట సెలవిచ్చాడు. నా దేవుని బిడ్డలారా, ఆసా అనే రాజు యూదా దేశాన్ని పరిపాలిస్తున్నాడు. యూదా దేశాన్ని ఆసా అనే రాజు పరిపాలిస్తూ మరి కొనసాగిపోతున్నప్పుడు జెరహు అనే రాజు 1000 సైనికులతో, 1000 సైన్య సమూహంతో యూదా దేశాన్ని నాశనం చేద్దామని వచ్చాడు. యూదా దేశాన్ని పాడు చేద్దామని వచ్చాడు. యూదుల్లో ఉండే ప్రజలందరినీ వారి మీద యుద్ధం చేసి వారిని జయించి వారిని పట్టుకొని లాక్కొని వెళ్ళిపోదామని జెరహు అనే రాజు ఆసా పరిపాలిస్తున్న యూదా మీదకి యుద్ధానికి వచ్చాడు. బైబిల్ రాయబడింది, కూసు దేశం సంబంధించిన జెరహు అనే రాజు దగ్గర 1000 సైన్యం, ఎంతో బలం, ఎంతో సైన్యం, ఎంతో సైన్య సమూహం, ఎంతో మంది విస్తారమైన రథములు, సైనికులు, సైన్యాలు సమస్తం ఉన్నాయి. ఆ దేశంతో పోలిస్తే ఆసా అనే రాజు దగ్గర ఉండే సైనికులైన సైన్యమైన చాలా చిన్న సైన్యం. వాస్తవానికి ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ కంటే చాలా చిన్నది. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశము, ఇజ్రాయెల్ కంట్రీ నేటికి ఈ రోజును చాలా చిన్నది. ప్రపంచ దేశాల్లో మనం పోల్చుకుంటే బిడ్డలారా, ప్రపంచ దేశాలు మనం పోల్చుకుంటే ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయెల్ కంట్రీ చాలా చిన్నది. అది చాలా చిన్న దేశం. భూగోళంలో సెంటర్ పాయింట్ మిడిల్లో ఉంటుంది, కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఉంటుంది ఇజ్రాయెల్ కంట్రీ. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లోనే అన్ని దేశాలతో పోలిస్తే చిన్న దేశమైనప్పుడు ఇంకా ఆ రోజు సంగతి తీసుకోండి, ఇంకా అప్పుడు సంగతి తీసుకోండి. ఇంకా ఈ కూసు దేశానికి సంబంధించిన జెరహు అనే రాజు యూదా దేశం మీదకి వచ్చి మరి ఇజ్రాయెల్ అందరూ చెరపట్టుకుని పోవాలి అని ప్లాన్ చేసి, ఆ సమాచార వార్త ఎవరి దాకా వచ్చింది? యూదాని పరిపాలిస్తున్న ఆసా రాజు దాకా వచ్చింది.
ఇప్పుడు పక్కవారు అంటున్నారు, అయ్యా మరి జరహు రాజు చాలా పెద్ద సైనికుడు, జరహు రాజు దగ్గర చాలా 1000 సైన్యం, గుర్రపు రౌతులు, రథాలు, సైనికులు కొన్ని వేల మంది ఉన్నారు. వారితో పోలిస్తే మనం చాలా చిన్న సైన్యం మంది, మనం చిన్న సమూహం మంది, కాబట్టి ఖచ్చితంగా మనము ఓడిపోతామేమో, ఖచ్చితంగా పతనమైపోతామేమో అని సైనికులు సలహా ఇచ్చినప్పుడు ఆసా చేసిన ప్రార్థన ఒకటే, తండ్రి బలము లేని వారికి సహాయం చేయవాడు, అంటే బలము లేని వారికి బలమిచ్చువాడవు నీవే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడవు నీవే, పిరికి వారికి ధైర్యాన్ని కలిగించువాడవు నీవే, ఏమీ లేని వారికి సమస్తాన్ని కలగజేయుడవు దేవుడవు నీవే. కాబట్టి బలము లేని ఈ చిన్న సైన్య సమూహానికి నువ్వు సహాయం చేయండి ప్రభువా, మీరే కృప చూపించిన ఆయన, మీరే కనికరించండి ప్రభువా అని ఆశా ప్రార్థన చేస్తే, ఆశా ప్రార్థన ఆలకించిన నా దేవుడు 1000 సైన్య సమూహాన్ని, నా దేవుని బిడ్డలారా, దేవుడే తన శక్తిని ఇజ్రాయేల్ ప్రజల మీదకి పంపి, దేవుడే తన బలాన్ని, తన ప్రభావాన్ని తన దేశం మీదకి పంపి శత్రు దేశపు రాజుల్ని నిర్వీర్యం చేశాడు ఒకే ఒక దెబ్బతో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆశా వల్ల కాదు, చాలా బలహీనుడు, చాలా చిన్న సైన్యం, చాలా కొద్దివారే, వారి వల్ల ఏమి కాదు. అయితే నా దేవుని బిడ్డలారా, ఆ చిన్న వారికి, ఆ బలహీనమైన వారికి బలమైన దేవుని హస్తం తోడుగా ఉంది, బలమైన దేవుని శక్తి, దేవుని ప్రభావం తోడుగా ఉంది. కాబట్టి వారు చిన్నవారైనా బలహీనులైనా దేవుని బలము చేత, దేవుని శక్తి చేత, దేవుని ప్రభావం చేత, దేవుని మహిమ చేత శత్రు దేశపు రాజులని చాలా ఈజీగా, సులువుగా ఓడించి విజయకేతనం వారు ఆనాడు ఎగరవేశారు. బిడ్డలారా, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకములో మనకు దేవుని బలము లేకుండా, దేవుని శక్తి లేకుండా, దేవుని ప్రభావం లేకుండా మనం జీవించలేం, మనం దేన్ని ఓడించలేం. అందుకే చాలామంది చిన్న వాటికి భయపడుతూ, చిన్న వాటికి బలహీనపడుతూ ఉంటారు. బిడ్డలారా, బలహీనులే ఎక్కువ కంగారు పడతారు, బలహీనులే ఎక్కువ ఓడిపోతారు, బలహీనులే ఎక్కువగా కృంగిపోతూ ఉంటారు, బలహీనులే ఎక్కువగా ఓడిపోతుంటారు, బలహీనులే ఎక్కువగా విచారిస్తూ ఉంటారు. కానీ బలము కలిగిన వారు, బలమైన వారు, బలము నింపబడ్డ వారు, నా దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద అత్యంత శ్రేష్టమైన వారుగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి దేవా, నీ బలము చేత మమ్మల్ని నింపు, నీ బలము చేత మమ్మల్ని నింపు. లోకములు ఎన్నో ఆశలు ఉన్నాయి, లోకములు ఎన్నో కోరికలు ఉన్నాయి, లోకములు ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి, లోకములు ఎన్నో తలంపులు, ఊహలు ఎన్నో ఉన్నాయి. మాకు ఏది వద్దు నాయనా, మాకు ఒకే ఒక ఆశ ఏంటంటే నీ బలాన్ని చూడాలి, నీ ప్రభావాన్ని చూడాలి, నీ శక్తిని చూడాలి. మేము విజయ జీవితం, మేము విక్టరీ లైఫ్ మేము జీవించాలి. అట్టి కృపతో మమ్మల్ని నింపు అని మనం ప్రార్థన చేయుదుము గాక. హల్లెలూయా. మన పక్షమున ఉన్నవారు వారి పక్షమునున్న వారి కంటే అధికులు అంటాడు ఎలీషా అనే ప్రవక్త. మన పక్షమున ఉన్నవారు వారి పక్షాన ఉన్న వారి కంటే అధికులు. బిడ్డలారా, నిజంగా దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడే మన పక్షాన ఉంటే, దేవుడే మనతో ఉంటే, దేవుని సన్నిధి మనతో ఉంటే, దేవుని బలము, దేవుని ప్రభావం మనతో ఉంటే, నా దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నొచ్చినా, ఏవొచ్చినా వాటన్నిటిని ఆయన బలము చేత మనము ఈజీగా జయించగలుగుతాము. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం అందరం కోరుకోవాలా, నీ బలాన్ని మాకు దయచేయండి ప్రభువా అని. చూడండి, ఒక మాట చూడండి, అక్కడ ఆయన తన బలాన్ని, తన శక్తిని మనకు దయచేయాలంటే అక్కడ ఏం రాబడింది? దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదకెదను, వేకువనే నేను నిన్ను వెదకెదను. మాటలు చెప్పాలంటే, దేవుడు ఎవరికి తన బలాన్ని ఇస్తాడు, దేవుడు ఎవరికి తన శక్తిని ఇస్తాడు, దేవుడు ఎవరికి తన ప్రభావాన్ని చూపిస్తాడు? ఒకటే మాట, వేకువనే లేచిన వారికి అనండి, వేకువనే లేచిన వారికి చాలు. ఇంకా
దేవుని బలం, దేవుని శక్తి, దేవుని ప్రభావం మన జీవితంలో మనకు ఉండాలంటే నా దేవుని బిడ్డలారా మనము వేకువని లేచే అనుభవం కలిగి మనం జీవించే వారిగా మనం ఉండాలి. ఎవరికి దేవుడు తన బలాన్ని ఇస్తాడు, ఎవరికి దేవుడు తన శక్తిని ఇస్తాడు, ఎవరిని దేవుడు తన బలముతో తన ప్రభావంతో నింపుతాడు అని అంటే ఎవరైతే వేకువ లేస్తారో, ఎవరైతే వేకుసాములు లేస్తారో, వేకుసామున పెందలకడనే ఉదయాన్నే ఎవరైతే లేచి ప్రార్థిస్తారో, దేవుని సన్నిధిలో గడుపుతారో, దేవునితో సహవాసం చేస్తారో, ఇలాంటి వారికి ఆయన తన బలాన్ని తన శక్తిని ఇస్తాడు. నేను అంటున్న ఒక మాట, అందరికి దేవుడు బలం ఇస్తాడా, అందరికి దేవుడు శక్తిని ఇస్తాడా, అందరికి దేవుడు కృపనిస్తాడా, అందరికి దేవుడు సహాయం చేస్తాడా, అందరి జీవితంలో తన బలాన్ని తన శక్తిని తన కృపను అందరికీ ఆయన కనపరుస్తాడా అంటే నెవర్. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే వేకుసామున ఉదయకాలమున పెందలకడనే ఎవరైతే లేచి దేవునితో సహవాసం చేస్తారో, ప్రార్థన చేస్తారో, దేవుని సన్నిధిలో గడుపుతారో, ఆయనతో ఆయన ముఖ దర్శనం చేస్తూ ఆయనతో సహవాసం చేసే వారందరికీ ఆయన తన బలాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనకి దేవుని బలం కావాలి, మనము దేవుని శక్తి చేత నింపబడాలి, దేవుని బలం చేత నింపబడాలి. మన జీవితంలో దేవుని బలం లేకుండా, దేవుని శక్తి లేకుండా ఏమి చేయలేం. జయించాలన్నా, ఓడించాలన్నా, ఒక విజయ జీవితం జీవించాలన్నా మన మీదకి లేచిన ఆయుధాలు మనుషులైనా, సమస్యలైనా, శత్రువైనా, సాతానైనా, రోగమైనా, ఏదైనా కావచ్చు, మన మీదకి లేచిన వాటిని కూల్చివేయాలంటే, మన మీదకి లేచిన వాటిని ఓడించాలంటే, మన మీదకి లేచిన అన్నిటిని వాటిని మనం అనగదొరకాలంటే మనకు మన బలం సరిపోదు, మన శక్తి సరిపోదు. మనకు దేవుని బలం కావాలి, దేవుని ప్రభావం కావాలి. దేవుని బలం అంటే సింహాలను చంపేస్తాం, దేవుని బలం అంటే గొల్యాతో చంపేస్తాం, దేవుని బలం అంటే ఎర్ర సముద్రాలు చీలిపోతాయి, దేవుని బలం అంటే ఎర్రికో గోడలు కూలిపోతాయి, దేవుని బలం అంటే శత్రు సైన్య సమూహాలను వణికించగలుగుతాం, దేవుని బలం అంటే సమస్తాన్ని సాధించగలుగుతాం. ఆ దేవుని బలము మనకందరికీ కావాలంటే ఇక రాయబడింది, నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదకెదను, నీ బలాన్ని నీ ప్రభావాన్ని నాకు దయచేయండి. ఇది దావీదు ప్రార్థన, ఇది దావీదు ప్రార్థన. అయ్యా, నేను వేకువ లేస్తాను ప్రభువా, నేను వేకువ లేస్తాను, అయితే నాకు నీ బలం కావాలి, నీ ప్రభావం కావాలి, నాకు ఈ ఆస్తి ఎవరికి ఆశ లేదు నాయనా. మరి దేవుడు దావీదుకు బలం ఇచ్చాడంటే ఇచ్చాడు. మనుషులెవరు చేయని సాహస కార్యములు దావీదు చేశాడు. బైబిల్లో మనుషులెవరు చేయలేని సాహసోతమైన కార్యములు బైబిల్లో తన ప్రవక్తలు చేశారు, తన బిడ్డలు జరిగించారు. ఎలా అంటే దేవుని బలం ద్వారా సాధ్యం. ఆ బలము కావాలి అంటే ఉదయకాలమున వేకుజామునే లేచే అనుభవం మనకు ఉండాలి. ఈరోజు మీరు చెప్పండి, ప్రతిరోజు ఉదయకాలమున మనం ఎన్ని గంటలకు లేస్తున్నాం? మనం ఈరోజు ప్రతిరోజు ఉదయకాలమున మనము ఎన్ని గంటలకు లేస్తున్నాం? ఎన్ని గంటలకు లేస్తున్నాం? అసలు ఉదయకాలం లేచే అలవాటు మనకుందా? వేకుజాము లేచే అనుభవం మనకుందా? వేకునే లేచి దేవునితో సహవాసం చేసే ఆ శ్రేష్టమైన అనుభూతి మన భక్తి జీవితంలో మనం ఉందా? బిడ్డరా, మీరు అంటారేమో, మేము 24 గంటలు బిజీ అన్నా, మేము ఎంతో బిజీ, మాకు ఎన్నో పనులు ఉన్నాయి, మాకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, మేమెంతో బిజీ, మేమెంతో కష్టపడేవారం, మాకు రెక్కాడితే కానీ డొక్కాడదు మాకు, కాబట్టి మేము కష్టపడితేనే మేము తినగలుగుతాం, మేమెంతో మరి బిజీగా ఉంటేనే కష్టపడితేనే సంపాదించుకోగలుగుతాం, కాబట్టి ఇంకా మా పని పాటలకే మాకే సరిపోవట్లేదు, ఇంకా మాకు ప్రార్థన ఎక్కడిది? ఈ మధ్యకాలంలో ప్రతిరోజు వేకుజామున 4:40 to 6 దాకా కాన్ఫరెన్స్ కాల్ జరుగుతూ ఉంది. బిడ్డలు తెలుసు కదా, నెల్లూరు బిడ్డలు, కర్నూలు బిడ్డలు, దేవనగరి బిడ్డలు, ఈ 3 సంఘాల ప్రజలందరూ కాన్ఫరెన్స్ కాల్లో కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు గడిచిన ఒక 4 నెలల నుండి. ఉదయం 4:40 to 6 దాకా వేకుజామునే ఈ 3 సంఘాలు, నెల్లూరు, బేతంచెర్ల, దేవనగర్, ఈ 3 సంఘాల బిడ్డలు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం బిడ్డలు. అయితే కొద్ది రోజుల తర్వాత బేతంచెర్లో ఒక సహోదరు ఉంది, ఒక బిడ్డ ఉంది. ఆ బిడ్డ ఫోన్ చేసింది, మరి పాస్టర్ గారు నాకు ఎగ్జామ్స్ ముందు దగ్గర పడుతున్నాయి, నేను చదువుకోవాలి, కాబట్టి నేను కొద్ది రోజుల దాకా నేను వేకుజామున ప్రార్థనకి రాలేను అని ఆ బిడ్డ ఫోన్ చేసి చెప్పింది. నాకు కొంచెం బాగా క్లోజ్గా ఉంటుంది, బంధువు. పాస్టర్ గారు నాకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇంక ఉదయకాలం పూట నేను కాన్ఫరెన్స్ రాలేదు, వేకునే నేను లేయలేను, కాబట్టి
ఈ ఎగ్జామ్స్ అయిపోయేదాకా నన్ను వదిలేసేయండి, నేను చదువుకోవాలి కష్టపడి అని అడిగింది. నేను చెప్పాను, ఎన్ని గంటలకు చదువుకోవాలమ్మా అన్నట్టు. నేను వేకుజాము లేచిన వెంటనే నేను చదువుకోవాలి, నాకు తీరుకుండదు పాస్టర్ గారు అనింది. నేను అడిగాను, మరి ఉదయం పూట టిఫిన్ అయినా చేస్తున్నావా లేదా అని అడిగాను. నేను చేస్తున్నా అనింది. మధ్యాహ్నం పూట ఫుడ్ తింటున్నావా లేదమ్మా? తింటున్నా పాస్టర్. రాత్రి పూట ఫుడ్ తింటున్నావా లేదమ్మా? మరి కాలకృతులన్నీ తీర్చుకుంటున్నావా లేదమ్మా? టైం ఏడుంది నీకు? ఎగ్జామ్స్ లేవా? చదువుకోబల్లా నువ్వు? నీకు టైం ఏడుంది? నీకు చదువుకోవాలి కదా, నువ్వు ఎగ్జామ్స్ రాలి కదా. టిఫిన్ చేయబాకు, మధ్యాహ్నం కూడి తినబాక, నైట్ ఫుడ్ తినబాకు, చదువుకో. ఎగ్జామ్స్ లేవా? అవి తినకపోతే ఎట్టా? అవి లేకపోతే ఎట్టా పాస్టర్ గారు? మరి ఇది లేకపోతే ఎట్టా? మరి ఇది లేకపోతే ఎట్టా? ఒకే మాట చెప్పాను, దేవుని సహాయం లేకుండా నువ్వు ఎగ్జామ్స్ పాస్ అవ్వగలుగుతావా? దేవుని సహాయం లేకుండా ఒక్క మార్కును పెంచుకోగలుగుతావా? దేవుడు నేను ఒక చల్లని చూపు నేను చూడకుండా నువ్వు ఏమైనా సాధించగలుగుతావా? అటు మాట్లాడద్దు మామ, నాకు భయం వేస్తుందండి. మళ్ళీ ఒకటి మాట్లాడబాకు మామయ్య, నాకు భయం వేస్తుంది. నిజమేనమ్మా నేను చెప్పేది నిజమే. నువ్వు దేవుని గడుపు, నీకున్న కొద్ది సమయం చదువుకో చాలు, అది కొంతైనా చదువుకో చాలు. మంచి మార్కులతో పాస్ కాకపోతే అప్పుడు అడుగు నన్ను అని చెప్పాను నేను. నాకు అట్టగదిలే మా అది ఇది ఇట్లారా. మనిషి ఎట్లా తయారైపోయారంటే లోక సంబంధమైన వాటికి ఎంతైనా కష్టపడతారు, కానీ దేవునితో గడపాలన్న ఆశ తృష్ణ మనిషికి చాలా తక్కువ. బిడ్డలారా, నేను ఒకటే మాట చెప్తున్నాను, నా ఆశ అంతా ఒకటే, మనము మన బలం చేత ఏమి చేయలేము ఈ భూమి మీద. మనము మన శక్తి చేత ఈ భూమి మీద ఏమి సాధించలేము. మన మీదకి లేచిన పోరాటాలైనా, సమస్యలైనా, వ్యాధి బాధలైనా, కష్టాలైనా, ఇబ్బందులైనా, నిందలు, అవమానాలైనా, ఈ భూమి మీద మన మీదకి లేచిన ఆయుధాలు, వాటన్నిటి మనం మన సొంత శక్తి మనం ఏం చేయలేం. కాబట్టి మనకందరికీ ఏం కావాలి? దేవుని బలం కావాలి. ఆ బలం మనకందరికి కావాలంటే మనం ఉదయకాలం మన దేవునితో కనెక్షన్ మనము పెట్టుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఫోన్ ఉంది, ఈ ఫోను బాగా పనిచేయాలి. వాళ్ళు ₹1,00,000 ఫోన్, ఐఫోన్ అనుకుందాంలే, ఐఫోన్ పెట్టరా, అది బాగా పనిచేయాలంటే ఏం చేయాలి? అది ₹1,00,000 పెట్టి నువ్వు కొన్నా కూడా దానికి కరెంటుతో ఛార్జింగ్ పెట్టకపోతే ఫోన్ పనిచేయదు. అట్లాగే మన ఆత్మ సంబంధమైన జీవితంలో రేయి మొదటి జామున లేచి వేకు అని ఆయనతో సహవాసం చేయకపోతే మనము ఓడిపోయే క్రైస్తవులుగా ఉంటాము, పారిపోయే క్రైస్తవులుగా మనం ఉంటాము, పడిపోయే క్రైస్తవులుగా మనం ఉంటాము, దిగజారిపోయే క్రైస్తవులుగా మనం ఉంటాము, పతనమైపోయే క్రైస్తవులుగా మనం ఉంటాము, దారిద్రమైన శాపగ్రస్తమైన క్రైస్తవులుగా మనం ఉంటాము. మన జీవితంలో ఏమి చేయలేము, ఏది జయించలేము, ఏది సాధించలేము. కాబట్టే మనం ఈ భూమి మీద బలమైన జీవితం జీవించాలన్నా, బలమైన క్రైస్తవులుగా మనం ఉండాలన్నా, బలమైన ఆత్మీయులుగా, బలమైన దేవుని బిడ్డగా మనం ఉండాలన్నా దేవునితో మనము సహవాసము చేయుదుము గాక. ప్రతిరోజు రేయి మొదటి జామున లేచి ఉదయకాలంలో ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, దేవునితో గడుపుతారో, ఆయనతో సంబంధం పెట్టుకుంటారో, వారు ఈ భూమి మీద శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తారు. హల్లెలూయా. బైబిల్ రాయబడింది, యేసయ్య గురించి రాయబడింది, ఆయన ఉదయాన్నే పెందల కడన లేచి ఇంకా చీకటి ఉండగానే తెల్లవారక ముందే ఒలీవల కొండకెళ్ళి యేసయ్య ప్రతిరోజు ప్రార్థన చేయుచుండెను. ఈరోజు వేకుజామున ఉదయకాలమున నువ్వు ప్రార్థన చేయట్లేదంటే, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించడం లేదంటే, అసలు ఉదయకాలమున ప్రార్థన అనుభవం నీకు లేదంటే నువ్వు యేసయ్య కంటే బిజీ, నువ్వు యేసయ్య కంటే బిజీ పర్సన్, యేసయ్య కంటే నువ్వు బలమైన వ్యక్తివి, యేసయ్య కంటే నువ్వు బిజినెస్ మ్యాన్. ఒక మాటలో చెప్పాలంటే అంతే కదా. ఇంకా లోకాన్ని రక్షించిన దేవుడే, దేవాది దేవుడే, శూన్యంలో సృష్టిని కలగజేసిన దేవుడే, బిడ్డలారా గొప్ప దేవుడే ప్రతిరోజు వేకుజామున ఉదయకాలమున పెందలకడనే ఇంకా చీకటి ఉండగానే తెల్లవారక ముందే ఒలీవల కొండకెళ్ళి ప్రార్థన చేయుచుండెను. మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు బ్రతికిన రోజులన్నీ, జీవించిన దినాలన్నీ కూడా ప్రతిరోజు వేకుజామున పెందలకడనే లేచెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని బిడ్డలారా, దేవునితో గడపకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధిలో మనం గడపకుండా, దేవునితో కనెక్షన్ సంబంధం మనం పెట్టుకోకుండా దేవుని కార్యాలు ఎలా చూస్తాం? మనం దేవుని కార్యాలు, దేవుని మేలులు, దేవుని సహాయం మనకి ఎలా అందుతుంది? దేవుడు తన బలాన్ని ఎలా ఇస్తాడు? దేవుడు తన శక్తిని ఎలా ఇస్తాడు? దేవుడు తన బలం చేత ఎలా నింపుతాడు మనల్ని?
మనకు ప్రార్థన అనుభవం లేదు, సహవాసం లేదు, దేవునితో గడిపే శ్రేష్ఠ అనుభవం లేదు, అసలు దేవునితో గడిపే ఆలోచన మనకు లేదు, అసలు మన జీవితంలో ప్రార్థనే లేదు. ఎలా నీకు శక్తి వస్తుంది? ఎలా నీకు దేవుని బలం వస్తుంది? పెంతెకోస్తు పండుగ దినమందు అపోస్తలులందరూ ప్రార్థన చేస్తూ ఉంటే వేకుజామున వారందరి మీదకి దేవుని బలం వచ్చింది. కాబట్టి ఈరోజు విజయవంతమైన జీవితం మనం చేయాలంటే, భూమి మీద మన జీవితంలో మనకు విరోధంగా లేచిన ఆయుధాలను కూల్చివేయాలంటే, సాతాను బంధకాలు తెగాలన్నా, వ్యాధులు బాధలు తొలగిపోవాలన్నా, విడుదల కార్యములు జరగాలన్నా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు మహత్కార్యాలు మన జీవితంలో మన సంఘాల్లో మన కుటుంబాల్లో మన దేవుడు జరిగించాలన్నా నీవు ఉదయకాలంలో లేయాల్సిందే. నువ్వు ఎప్పుడైతే దేవుని శక్తిని పొందుకుంటావో, దేవుని బలాన్ని పొందుకుంటావో, దేవుని సన్నిధిలో దేవుని సహవాసంలో ఆయనతో సహవాసం చేస్తూ ఉదయకాలం లేచి ఆయన కృపను పొందుకుంటావో ఆ రోజంతా నీ జీవితము దేదీప్యమానముగా వెలిగించబడుతుంది. హల్లెలూయా. బిడ్డలారా, బలమైన వారిని సాతాను ఏం చేయలేడు. ఈ లోకంలో బలమైన వారిని సాతాను ఏం చేయలేడు, అపవాది ఏం చేయలేడు. ఎవరు ఓడిపోతారు? సాతాను చేత ఎవరు చిక్కుతారు? ఎవరు అపవాది చేత బంధించబడతారు? ఎవరిని సాతాను భూమి మీద నలిపేస్తాడు? ఎవరిని భూమి మీద సాతాను గాడు మరి వాడు పాడు చేస్తాడు, పతనం చేస్తాడంటే కేవలము బలహీనమైన క్రైస్తవులు మాత్రమే. బలహీనమైన క్రైస్తవులనే, బలహీనమైన దేవుని బిడ్డలనే, బలహీనమైన వారే ఓడిపోతారు, బలహీనమైన వారే పతనమైపోతారు, బలహీనమైన వారి చేతులు, బలహీనమైన వారే సాతాను చేతులు బంధించబడతారు. అయితే మనం జయించాలంటే దేవుని బలం కావాలి. దేవుని బలం కావాలంటే ఆయనతో సహవాసం చెయ్యాలి. కాబట్టి విసుగు చెందక, అలసిపోకుండా ప్రతిరోజు మనము ప్రార్థన చేయుదుముగాక. మీకు డౌట్ రావచ్చు, అంటే వేకుజామున ఎందుకు ఆ మాట చెప్తున్నారు మీరు వేకుజామున ఎందుకు ఆ మాట చెప్తున్నారు మీరు? సాయంకాలం ప్రార్థన చేసుకోలేమా? రాత్రి ప్రార్థన చేసుకోలేమా? మధ్యాహ్నం ప్రార్థన చేసుకోలేమా? లేకపోతే మాకు అవకాశం ఉన్నప్పుడల్లా మేము ప్రార్థన చేసుకోలేమా? వేకుజామున ఎందుకు లేయాలి? ఆ దావీదు అంటే పని పాటలేదు. దావీదుకు పని పాటలేదు కాబట్టి వేకువ లేస్తానయ్యా, నాకు బలం కావాలంటాడు దావీదు. మేము దావీదులకు కాదు కదా, మేము బిజీ కదా, మేము రాత్రులు ప్రార్థన చేసుకుంటాం, మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటాం. వేకుని ఎందుకు లేయాలి చెప్పంటారా? ఎర్ర సముద్రము చీలిపోయింది వేకుజామునే. యోర్దాను నది ముక్కలైపోయింది వేకుజామునే. ఎరికో గోడలు చీలిపోయింది వేకుజామునే. యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయింది వేకుజామునే. తెలుసా? వేకుజామునే. బైబిల్లో ఎన్నో గొప్ప కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఎప్పుడు జరిగాయి అంటే వేకుజామున జరిగాయి. బైబిల్లో ఉదయకాల ప్రార్థనకి, వేకుజామున ప్రార్థనకి ఒక ప్రత్యేకమైన సిద్ధాంతం ఉంది. దేవుడు బైబిల్ గ్రంథంలో ఎక్కువగా కార్యాలు, అద్భుతాలు ఎప్పుడు చేశాడంటే ఉదయకాలంలో ఎక్కువ అద్భుతాలు చేశాడు ఆయన. కాబట్టి మనము వేకుజామున మనం ప్రార్థన చేస్తే, వేకుజామున ఆయనతో గడిపితే, వేకుజామున ఆయన సహవాసం చేస్తే మన జీవితంలో అద్భుతాలు మన దేవుడు జరిగిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు నుంచి కానాను యాత్రలో వారికి అడ్డుగా ఉన్న ఆ ఎర్ర సముద్రము ఆరిన నేలగా మారిపోయిన సమయం ఏంటంటే వేకుజామున 4 గంటల సమయము. హల్లెలూయా. ఇశ్రాయేలును వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టడానికి అడ్డుగా ఉన్న యోర్దాను నది చీలిపోయింది ఎప్పుడంటే వేకుజామున 4 గంటలు. రాత్రంతా పోరాడి మోసగాడు యాకోబు ఇశ్రాయేలుగా, దేవుని బిడ్డగా, రాజకుమారుడిగా ఎప్పుడు మారిపోయాడంటే వేకుజామున 4 గంటలు. కాబట్టి వేకుజామున చేసే ప్రార్థన అంత పవర్ ఉంటుంది, ఉదయకాలం చేసే ప్రార్థన అంత పవర్ ఉంటుంది నా దేవుని బిడ్డలారా. కాబట్టి దావీదు అంటాడు, అయ్యా నా దేవుడవు నీవే. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారయ్యా, కానీ నా దేవుడు మాత్రం నీవే. యెహోవా, వేకుని లేచి నేను వెతకతా నిన్ను, నీ బలాన్ని, నీ ప్రభావాన్ని అయ్యా నాకు దయచేయను ఆయన. అయ్యా యెహోవా దేవా, వేకుని నేను లేస్తాను, నీ బలము నీ ప్రభావం నాకు ఇవ్వు, నీ బలము నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి, నేను ఆశను ఎదురు చూచి వేకుజామున కనిపెడుతున్నాను దేవా. ఎవరైతే వేకుజామున లేచి దేవుని బలము కొరకు కనిపెడతారో వారి జీవితాలలో ఆయన తన పరిశుద్ధాత్మ బలాన్ని కుమ్మరిస్తాడు.
ఎవరైతే 6 గంటలకి 7 గంటలకు లేచి వెళ్ళారా? కాబట్టి ఏం చెప్తున్నా, నేను దేవునితో సహవాసం చేయకుండా ఈ భూమి మీద మనం ఏం సాధించలేం. నేను ద్రాక్షవల్లిని తీగలు మీరు అంటాడు ప్రభు, నాతో అంటు కట్టబడి ఉంటేనే మీరు ఫలిస్తారు. మనకి ఎన్ని పనులే ఉండండి, మనకి ఎంత బిజీ అయినా కానీ మనకి ఎన్ని బాధలైనవన్నీ, ఎన్ని కష్టాలైనవన్నీ, ఎన్ని పనులైనవన్నీ, రోజుకు 24 గంటలు. 24 గంటల్లో వాస్తవం చెప్పాలంటే 2 గంటలు దేవుంది. అన్నింటిలో పదవంతు ఇస్తాం మనము, అలాగే సమయం కూడా దేవునికి పదవంతు ఇవ్వాలి. మనం 24 గంటల్లో దేవునికి మన సమయం 2 hours మనం దేవునికి ఇవ్వాలి. మనం ఆ తర్వాత ఇంకేమైనా కానీ, ఎట్టన్నా కానీ, ఏవైనా కానీ వేకువని లేచే ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు తన బలాన్ని ఇస్తాడని నా మాట కాదు బిడ్డలారా, దావీదు మారుతున్నాడు. అయ్యా నేను వేకువ లేస్తాను ప్రభువా, నీ బలం నీ శక్తి నాకు దయచేయి. ఎందుకంటే సింహాలను జయించాలి, గొల్యాతును జయించాలి, గొల్యాతును జయించాలి, దురాత్మను జయించాలి, సాతాను జయించాలి, బంధకాలను తెంచాలి. నా మీదకి, నా కుటుంబం మీదకి, నా పిల్లల మీదకి లేచిన ఆయుధాలను కూల్చివేయాలి. ఒక బలమైన క్రైస్తవుని జీవించాలి. ఈ లోకంలో ఓడిపోని వారిగా అపజయం ఎరుగని ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే నా బలం సరిపోదు, నాకు నీ బలం కావాలి. మరి నీ బలం కావాలంటే వేకుజామున సహవాసం చేయాలి. అందుకే సాతాను గాడు ఎప్పుడు కూడా మనం దేవునితో గడపకుండా, ప్రార్థన చేయకుండా, దేవునితో సహవాసం చేయకుండా మనకి ఏదో ఒక మనల్ని మోసం చేస్తాడు. మోసగాడు వాడు పెట్టారా, మోసగాడు వాడు. సాతాను గాడు బహు భయంకర మోసగాడు వాడు. మనల్ని ఈజీగా మోసం చేస్తాడు వాడు. ఎట్టైనా సరే వాడి ఉద్దేశం ఏంటంటే మనం దేవునితో గడపకూడదు. ఆయన గడిపితే శక్తి వస్తుంది మనకి, అంతే కదా. దేవునితో గడిపితే ఆయన శక్తి మన మీదకి వస్తుంది. దేవునితో ఉంటే శక్తి మన మీదకి వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? దేవునితో గడపకూడదు, ప్రార్థన చేయకూడదు, సహవాసం చేయకూడదు. ఎలా 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 ఏదో ఒక బిజీ పెట్టి ప్రార్థనలు గడపకుండా సాధన గడ చేస్తాడు. ఈ సంగతి మనం గమనించిన వారమై ప్రాణం ఉన్నంత వరకు ప్రతిరోజు వేకుజామున మన ప్రాణప్రియునితో మనం సహవాసం చేయదుముగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదొక్కటి చేయండి చాలు, ఇదొక్కటి చేయండి. నా దేవుడు ఆయన బలాన్ని, ఆయన శక్తిని మనకందరికీ అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. ఇదొక్కటి చేయండి చాలు. తన బలాన్ని, తన శక్తిని దేవుడు మనకందరికీ దయచేయబోతున్నాడు. నా దేవుని బిడ్డలారా, ఇది లేకుండా మనం ఇంకేమైనా చేయండి, ఇది లేకుండా ఇంకేమైనా చేయండి, మన జీవితంలో ఏమీ సాధించలేం. మనం ఓడిపోయేవారుగా మనం ఉంటాం. నా దేవుని బిడ్డలారా, కాబట్టి దావీదు చేస్తున్న ప్రార్థన, అయ్యా నీ బలం నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి, నేను వేకువని లేస్తానయ్యా. నాకు ఇదే ఆశ. దావీదు ఎన్నో ఆశలు ఉన్నాయి లోకంలో ఎన్నో ఆశలు ఉన్నాయి కదా. కానీ ప్రభువా నాకు మాత్రం నీ బలం కావాలి, ఈ ఒక్క ఆశ నాకు కావాలి ప్రభువా. మన ఆశలేంటో, మన కోరికలేంటో, మన కోరికలేంటో దావీదుకున్న ఆశ మనకుంటే దావీదును బలపరిచిన దేవుడు మనందరినీ బలపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దేవా, మోకరించండి. దావీదు చేసిన ప్రార్థన, నీ బలాన్ని, నీ ప్రభావాన్ని నాకు కావాలి తండ్రి. నీ బలము, నీ శక్తి నాకు కావాలి తండ్రి. నీ బలము, నీ ప్రభావము, నీ శక్తి నాకు కావాలి దేవా. కాబట్టి
నేను వేకుని లేస్తానయ్యా. వేకుని లేచి నిన్ను వెదకెదను. వేకుని లేచి నేను నిన్ను వెదకెదను. నీ బలము, నీ ప్రభావము నాకు చూపించండి దేవా. నాకు చూపించండి దేవా. నాకు అనుగ్రహించండి దేవా. నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము. నా కుమారుల తిమోతి, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము. దేవుని బలాన్ని పొందుకుందాం. ఈరోజు మనం దేవుని బలాన్ని పొందుకుందాం. దేవుని శక్తిని పొందుకుందాం. దేవుని కృపను పొందుకుందాం. ఈరోజు మనం దేవుని బలం, దేవుని శక్తి మనకు కావాలి. ఆయన బలమైన శక్తి మనకు లేకుండా మనం ఏమి చేయలేం. భూమి మీద ఈ లోకంలో ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితము జీవించాలా, నువ్వు దేవుని బలాన్ని పొందుకోవాల్సిందే. దేవుని బిడ్డ, దేవుని బలము లేకుండా, దేవుని శక్తి లేకుండా, దేవుని ప్రభావం లేకుండా ఏమి చేయలేము మనం ఈ భూమి మీద. సాతానుగాడు బహు కుయుక్తిపరుడు. వాడు గర్జన సింహం వలె ఎవరిని మృంగుదునని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు వాడు. కాబట్టి దేవుని బలం ఉంది కాబట్టి దావీదు సింహాన్ని చంపేశాడు. దేవుని బలం ఉంది కాబట్టి గొల్యాతును కొట్టి చంపేశాడు. ఆయన బలము లేని వారికి సహాయం చేయవాడు ఆయన. కాబట్టి ప్రార్థన చేయండి. దేవా, నాకు నీ బలం కావాలి నాయన. నిజమే, నీ బలము లేక ఓడిపోతున్నాం. నీ బలము లేక కృంగిపోతున్నాం. నీ బలము లేక రాజీ పడుతున్నాం. నీ బలము లేక అలసిపోతున్నాం. అలసిపోతున్నాం దేవా, అలసిపోతున్నాం. సహాయం చేయండి. ఈ రోజు నుంచి వేకువ లేస్తాను ఆయన. వేకువని నేను వెదకెదను. నీ బలాన్ని, నీ ప్రభావాన్ని చూడాలని ఆశతో ఉన్నాను. నేను వేకువనే వెదకతానయ్యా. యాకోబుని ప్రార్థన చేస్తాను. యాకోబుని ప్రార్థన చేస్తాను. మోకరించండి. ఎవరు లేవాకండి, మోకరించండి. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపినికి వందనాలు ప్రభువా. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి, మీ ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అయా, గడిచిన పునరుద్ధానం మొదలుకొని ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని కాచి కాపాడ భద్రపరిచి అయా నీ సన్నిధిలో, మీ సమూహంలో మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా, నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఎంతవరకు నాయనా నీ సన్నిధిలో ప్రభువా, మరి పాటల ద్వారాను, చప్పల ద్వారా, వాద్యాల ద్వారా మీ నామానికే మీరు మహిమ తెచ్చుకుని దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఎంతవరకు నా తండ్రి